హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ ప్రభుత్వం మరొక కొత్త పథకం అయితే ప్రారంభించేందుకు రెడీ అవుతుందండి. రాష్ట్రంలోని చిన్నారులకు బాల భరోసా పేరుతో ఈ పథకాన్ని అయితే అమలు చేయనుంది. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని అయితే ప్రారంభించాలనేసి అనుకుంటున్నారు. మరి అసలు ఈ బాల భరోసా అంటే ఏంటో ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ కూడా చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరికి చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల వారి కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. విద్యార్థులు, వృద్ధులు, మహిళలు ఇలా ప్రతి ఒక్కరి కోసం ఏదో ఒక సంక్షేమ పథకాన్ని అమలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ క్రమంలో తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక కొత్త పథకాన్ని అయితే ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. రాష్ట్రంలో 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల కోసం బాల భరోసా పేరుతో సరికొత్త పథకాన్ని అయితే అమలు చేసేందుకు సిద్ధమైంది ప్రభుత్వం అండి. ఇంతకు ఇది దేనికంటే చిన్నారులకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించడం కోసం ఈ పథకాన్ని అయితే ప్రారంభించాలనుకుంటున్నారు. రాష్ట్రంలో వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు బాల భరోసా పథకం ద్వారా మెరుగైన వైద్యం అయితే ఉచితంగా అందించనున్నారండి. దీనికోసం ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సిబ్బంది సర్వే అయితే నిర్వహించి పలు రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సుమారు 8 లక్షల మంది చిన్నారులను అయితే గుర్తించింది. వీరిలో కొందరు రక్తహీనతతో బాధపడుతుండగా మరికొందరు వినికిడి, అలాగే చూపు లేకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. కొందరు చిన్నారులు వయసుకు తగిన ఎదుగుదల లేక పోషకాహార లోపంతో కూడా బాధపడుతున్నారండి. ఈ చిన్నారులందరికీ ప్రభుత్వం ఉచిత వైద్యం అందించేందుకు బాల భరోసా పథకాన్ని అయితే ప్రారంభించబోతుంది. దీని ద్వారా వైకల్యంతో బాధపడే చిన్నారులకు ఉచితంగా శస్త్రచికిత్సలు చేయడం, వినికిడి లోపం ఉన్న వారికి మెషిన్లు అమర్చడంతో పాటుగా ఇతర వైద్య సేవలు కూడా అందిస్తారు. అలానే దీన్ని ఆరోగ్యశ్రీ అనుసంధానం చేయనున్నారు ఆరోగ్యశ్రీతో. ఇక అందువల్ల బాల భరోసా వర్తించని అనారోగ్య సమస్యలు, వ్యాధులు ఉంటే వాటి చికిత్స కోసం సీఎం సహాయ నిధి నుంచి డబ్బులు చెల్లించేలా కూడా ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించబోతున్న ఈ బాల భరోసా పథకం విజయవంతమైతే రాష్ట్రంలోని లక్షల మంది చిన్నారులకు చిన్న వయసులోనే మెరుగైన వైద్య సేవలు అంది ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది పడుతుంది అనేది కూడా అంటున్నారండి. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని అయితే ప్రారంభిస్తారు. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.